వెల్కమ్ టు వైబ్ న్యూస్. స్పోర్ట్స్ కోసం ఏర్పాటు చేసిన ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఈవెంట్లను అనుమతులు ఇవ్వడమే కాకుండా న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ పార్టీలకు కూడా అనుమతి ఇచ్చారని సమాచారం. ఈ ఘటన ఇప్పుడు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. మరి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టేడియం మొత్తం పార్టీలకు కారణంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఉదయం వాకింగ్ కు వచ్చిన కాలనీవాసులు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. తమ ప్రాంతాల్లో ఇలా జరుగుతుందని ఊహించలేదని, స్టేడియంలో సుగంధం కాదని కేవలం దుర్గంధమే ఉందని వాపోయారు. గతంలో స్టేడియంలను క్రీడల కోసం మాత్రమే ఉపయోగించాలి అని అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల కోసం స్టేడియంలను ఈవెంట్లకు అనుమతించడం ఏంటి? దీనిపై విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవడన్న బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాట అనేది ప్రజల సందేహం. లిక్కర్ పార్టీకి కూడా అనుమతులు ఎలా వచ్చాయనే అంశంపై ప్రజలు చర్చిస్తున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రజల ఆక్రోశం మరియు అభ్యంతరాలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మీ వైబ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.